జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న పంచభూత మరకత లింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఉగాది ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మారుశెట్టి రాధాకృష్ణ, కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో కైంకర్యాలు నిర్వహించారు. వివిధ రకాల మధుర పదార్థాలతో గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం నుంచి విజయదుర్గాదేవి ఆలయం వరకు శోభాయాత్ర చేశారు. అమ్మవారికి సారెను సమర్పించారు. ఉగాది పచ్చడి వితరణ చేశారు. 30 మంది పురోహిత పండితులకు పంచె, కండువ, శాలువ, అమ్మవారి చిత్రపటంతో పాటు తాంబూలం అందజేసి సత్కరించారు. ఆధ్యాత్మికవేత్త ఇమ్మని శశికుమార్, కేఎల్ఎం ధనకుమార్లు అమ్మవారి విశిష్టతను వివరించారు. టీడీపీ నాయకులు, రాష్ట్ర ఆర్యవైశ్య నాయకులు జయవరపు శ్రీరామ్మూర్తి, పట్టణ టీడీపీ అధ్యక్షులు రావురి కృష్ణలను సత్కరించారు. ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు చిలుకూరి సాయిబాబాను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, దూసనపూడి ఏడుకొండలు, జల్లిపల్లి శివకృష్ణ, చిట్లూరి సాయి కిరణ్, చిన్ని సాయి, కర్పూరం సతీష్, మహిళా కమిటీ అధ్యక్షులు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షులు చిన్ని జయలక్ష్మి, బొల్లిన పరిపూర్ణ, ఎర్రం గీత, చిట్లూరి సృజన, గుడిమెట్ల ఉషారాణి, వీరవల్లి సత్యవతి, పస్మర్తి విజయలక్ష్మి, మహంకాళి పద్మావతి, కొనిజర్ల ఛాయాదేవి, నున్న బేబీ సరోజిని పాల్గొన్నారు. ఉండే రకంగా చేయడం అనేది పూర్వం నుంచి మనకి వైశిష్టంగా చెప్పుకోబడుతుంది. అదే మాదిరిగా అనేక మంచి కార్యక్రమాలు ఈరోజు పండితులను ఎవరైతే సత్కారం చేసుకుంటూ వారికి నమస్కరించుకుంటూ వారు దిశానిర్దేశం చేసిన మేరకు మన ఆధ్యాత్మిక తత్వంతో పులకరించేలాగా, అంటే పంచాంగంలో చెప్తారు సుఖ దుఃఖాలు ఉంటాయి. సుఖం వస్తే అమ్మయ్య అని అనుకోవడం, దుఃఖం వస్తే అయ్యో అని బాధపడే కన్నా, ఇందాక రామదాసు అన్నాడంట, కష్టం వస్తే నీ పేరు తెలుసుకుంటే చాలు. అలాగా వారిని క్షణకాలంలో తలుచుకుంటేనే భగవంతుడి ధ్యానంలో నిర్విఘ్నంగా ఉండేవారికి, నిర్విరామంగా ఉండేవారికి ఎటువంటి